ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే ఎన్నికల ఫలితాలు వస్తాయన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. బీజేపీ 350 సీట్లు సాధిస్తుందన్నారు ఆయన. పార్లమెంటు ఫలితాల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందంటున్న బండి సంజయ్తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలపైన ఒక చర్చ జరుగుతుంది. రేపు మరికొద్ది గంటల్లో ఎగ్జాక్ట్ ఫలితాలు కూడా రాబోతున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలపైన చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే కరీంనగర్ ఎంపీ బీజేపీ ఎంపీ అభ్యర్థి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మనతో ఉన్నారు. ఆయన ఏమంటారు ఎగ్జిట్ పోల్ ఫలితాలపైన, ఎగ్జాక్ట్ ఫలితాలపైన ఆయన అభిప్రాయం ఏ విధంగా ఉందో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలయ్యాయి. బీజేపీకి మీరు ఆశించిన స్థాయిలో కాకుండా కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయి. దీనిపైన మీరేమంటారు? తప్పకుండా ఎగ్జిట్ పోల్స్ అవి వాస్తవం. ఎందుకంటే ఏదో ఒక ఛానల్, ఏదో ఒక సర్వే సంస్థ అటు ఇటు మాట్లాడితే మనం ఇవి తప్పు వాస్తవం కాదని చెప్పి చర్చించే అవకాశం ఉంటుంది. ఇలా అన్ని సర్వే సంస్థలు కూడా, అన్ని ఛానల్స్ కూడా వన్ సైడ్ లెక్కనే ఇప్పుడు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి హవా కొనసాగుతున్నది, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ హవా కొనసాగుతున్నది అని చెప్పించి అన్ని సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి ఏర్పడని చెప్పి ప్రజలు ఆకాంక్షించారు. కాబట్టి మా దేశ ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీ గారి పేరు మీద మేము ఎన్నికలకు పోయినాం. కాబట్టి ఇతర పార్టీలకు, కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలకు ప్రధానమంత్రి అభ్యర్థి కరువైంది. కాబట్టి మీరు ఆలోచించండి, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు కూడా, ఈ ఎగ్జిట్ పోల్స్ రాకముందు మొన్నటి వరకు కూడా ఏ రోజు కూడా మేము అధికారం పక్కా వస్తాం అని ఎక్కడ చెప్పలే. సరే, ఒకటి నాయకులు చెప్పి కావచ్చు, కార్యకర్తలు చెప్పలే, నాయకులు చెప్పలే, జిల్లా స్థాయి, మండల స్థాయి, జాతీయ స్థాయి నాయకులు ఇక్కడ చెప్పేటువంటి ధైర్యం చేయలే. ఎందుకంటే ప్రధానమంత్రి అభ్యర్థి కరువైన కాంగ్రెస్ పార్టీ క్యాడరే మన ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అని ప్రశ్నించే స్థాయికి వచ్చారు. కాబట్టి దేశ ప్రధానమంత్రి అభ్యర్థిని నిర్ణయించే ఎన్నికలు ప్రధానమంత్రి అభ్యర్థి కరువైనప్పుడు ఇవాళ ఆ పార్టీకి ఎట్లా ఓట్లేస్తాం? కాబట్టి మాకు నరేంద్ర మోడీ గారు కావాలని చెప్పి ప్రజలు ఆలోచించినబట్టే ఇవే ఫలితాలు రేపు వాస్తవ రూపం దాల్చబోతా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వార్తా సంస్థలు, ఛానళ్ళు అవి ఏ విధంగా ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా మీరున్నారు. బీజేపీ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందని మీరు భావిస్తున్నారు? మేము 350కి పైగా 350, 370 సీట్లు దాకా మేము వస్తాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం మాకుంది. ఎన్డీఏ కలిపి దాదాపు 400 కూడా వస్తాయని చెప్పి నమ్మకం, విశ్వాసం మాకుంది. వార్తా సంస్థలు కానీ ఛానల్ కానీ ఏవి చెప్పినా కూడా ఫిరేక్ బార్ మోడీ సర్కార్ 400 పార్ అనేది ఎక్కడ ఆచరణలో అయితే కనబడలేదు. మీరు కూడా మీ మాటల్లో కూడా ఉంది. అంటే జనం నమ్మలేదనా? 400 పార్ అంటే మరి 200, 150 వస్తాం, జనం నమ్మలేదంట. మనం 350కి పైగా స్థానాలు వస్తున్నాయంటే 400 పారు ప్రజలు ఒప్పుకున్నట్టే కదా. అధికారం రాకుంటే 400 పార్ కాదంట మనం. కాబట్టి ఏ పార్టీ అయినా 100% గెలవాలనుకుంటారు. కాబట్టి 100% ఏ పార్టీ గెలవదు. కాబట్టి మేము ప్రజలకు ఒక ఆలోచన, మేము ఒక అప్పీల్ చేస్తాం, 400 సీట్లు ఇవ్వండి అని చెప్పని. ప్రజలు 350 ఇస్తారా, 370 ఇస్తారా, 400 పైగా ఇస్తారా తెలియబోతున్నది. కాబట్టి అధికారులు పక్కా వచ్చినాం. దేశవ్యాప్తంగా ఏదైనా కావచ్చు, తెలంగాణలో కూడా గణనీయమైన స్థానాలు వస్తాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్ చెప్పాయి. మీ పార్టీ అంచనా ఏంటి, మీ అంచనా ఏంటి? తెలంగాణలో ఈ ఫలితాలపైన మీరేమంటారు? మేము తెలంగాణలో 10కి పైగా స్థానాలు గెలవబోతున్నాం. 12 గెలవచ్చు, 13 గెలవచ్చు. మిగతా స్థానాలు కూడా సెకండ్ ప్లేస్ ఉంటాం మేము. ఇలా ఎన్నికలను కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరిగినాయి. బీఆర్ఎస్ పార్టీ లాపత్తా లేకుండా పోతుంది, 100% గ్యారెంటీ దల్లా. కాబట్టి పక్కా మేము 10కి పైగా స్థానాలు రేపు తెలంగాణలో గెలవబోతున్నాం. ఎగ్జిట్ పోల్ ఫలితాలు, ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలు, అన్ని ఫలితాలు కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి బీజేపీ ఒక బలమైన శక్తిగా అవతరించనున్నది అని చెప్పేసి బండి సంజయ్ అంటున్నారు. అన్ని స్థానాల్లో ఫస్ట్ లేదా సెకండ్ వస్తామని చెప్పేసి, ఇక్కడ బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అయిందని చెప్పేసి కూడా బండి సంజయ్ అంటున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్.